హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్. వెల్కమ్ టు భవిత న్యూస్. ఈరోజు పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు ప్రచురించారో ఈరోజు మనం చూద్దాము. హస్తినాలో సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోపై కసరత్తు. ఎన్నికల ప్రచారానికి సోనియా అలాగే రాహుల్ను ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రాబోతున్న లోక్సభ ఎన్నికలకి తెలంగాణ తరపున ప్రచారం చేయడం కోసం మరి సోనియా గాంధీ గారిని అలాగే రాహుల్ గాంధీని ప్రచారం చేయడం కోసం ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే ప్రజాసేవకు వెళ్తున్న గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా, ఎంపీ సీటుకు పోటీ చేసే అవకాశం. తమిళిసై గారు మనకు ముందే చెప్పారు, మన తెలంగాణ గవర్నర్ గారు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు, ఈసారి నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వెళ్తాను, నేను ఎంపీ సీట్ కోసం నేను పోటీ చేస్తాను అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న వారిని వదలం. లిక్కర్ స్కామ్, కాళేశ్వరం అవినీతి పాల్పడిన టీఆర్ఎస్ 4,600 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తాం. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు ఖాయం. జగిత్యాల విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ. లిక్కర్ స్కామ్, కాళేశ్వరం అవినీతి పాల్పడిన టీఆర్ఎస్ అని చెప్పేసి మోదీ గారు బహిరంగ సభలో చెప్పడం జరిగింది. మరి అదే లిక్కర్ స్కామ్లోనే అదేవిధంగా ఈ మధ్యకాలంలో కవితను కూడా అరెస్ట్ చేయడం జరిగింది, అది అందరికీ తెలిసినదే. అలాగే 6,400 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు ఖాయం. జగిత్యాల విజయ సంకల్ప యాత్రలో ప్రధాని మోదీ అని చెప్పేసి ప్రచురించడం జరిగింది. 6,400 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు మావే ఖాయం అని చెప్పేసి ధీమా వ్యక్తం చేశారు నరేంద్ర మోదీ గారు. రోడ్డు షోలపై ఆంక్షలు, రద్దీ ప్రాంతాల్లో అనుమతి లేదు. హోమ్ ఓటింగ్కు ఏప్రిల్ 22లోగా దరఖాస్తు. రాష్ట్రంలో మొత్తం ఓట్లు 3.30 కోట్లు, పురుషులు 1.64 కోట్లు, మహిళలు 1.65 కోట్లు, 85 ఏళ్లు దాటిన వారు 1.94 లక్షలు. మీడియాలో మాట్లాడిన CEO వికాస్ రాజ్. నిజానికి ఈ రోడ్డు షోలు అనేవి రద్దీలుగా ఉన్నప్పుడు రోడ్డు షోలు అనేది అసలు తీసివేయడం చాలా మంచిది. ఎందుకంటే ఈ రోడ్డు షోలు చేయడం వల్ల పబ్లిక్ అక్కడికే గుమ్ముకూడటం, జనాలందరూ రావటం, వాళ్ళ ఇష్టమైన నాయకులు రోడ్డు షోలో పాల్గొన్నప్పుడు భారీ ఎత్తున జనాలు రావడం, రోడ్డులన్నీ బ్లాక్ అయిపోవటం, అలాగే అంబులెన్స్లు కానీ లేకపోతే వృద్ధులు కానీ పిల్లలు కానీ కాలేజీకి వెళ్ళే చాలామంది కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈ రోడ్డు షోలు ఆంక్షలు విధించి రద్దీ ప్రాంతాల్లో అనుమతి లేకుండా చేస్తే చాలా బాగుంటుంది. ప్రజలకి ఇబ్బంది కాకుండా చూసేవాడే నాయకుడు. సో అటువంటి ఇబ్బంది లేకుండా చూసేవాడు అలాంటి నాయకులు కావాలి. ఎటువంటి రోడ్డు షోలు నిర్వహించకూడదు. కావాలంటే ఎక్కడైనా ఓపెన్ ప్లేస్లో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. లిక్కర్ స్కామ్లో కవిత కీలకం. ఆఫ్ నేతలకు 100 కోట్లు చెల్లింపులో ఆమెది ప్రధాన పాత్ర. ఈడీ ముగిసిన 2వ రోజు విచారణ. అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్. అసలు సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ ఎలా వేయాలనిపిస్తుంది ఇక నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క ఈడీ వాళ్ళు కరెక్ట్గా చూపిస్తూనే ఉన్నారు, అన్ని ఆధారాలతో చూపిస్తున్నారు. ఆమె సెల్ ఫోన్ల నుంచి డేటాలన్నీ తీసి ఖచ్చితంగా ఈమె చేసిందని చెప్తున్నారు. ప్రధాన నిందితులు కూడా కొంతమంది ఈమె పేరు చెప్పారు, మేడమే అన్నిటికీ సూత్రధార అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ సుప్రీంకోర్టులో నేను నిర్దోషిని, నాకేం తెలీదు అని చెప్పేసి పిటిషన్ ఎలా వేయాలనిపిస్తుంది వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు అమ్మ కవిత గారు, మీ నాన్నగారు ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చి మీ గురించి మాట్లాడింది లేదు. లేకపోతే ఆయన బీఆర్ఎస్ పార్టీకి ఆయన అధ్యక్షులు అయి ఉండి, అందులోనూ మీ నాన్నగారు అయి ఉండి ఏ ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చి ఇప్పటి వరకు మీరు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు. దాన్ని బట్టి కూడా ప్రజలకు అందరికీ అర్థమైపోతుంది నిజంగా మీరు ఆయన తప్పు చేశారేమో, అందుకే మీ నాన్నగారు మిమ్మల్ని సమర్థించట్లేదు అని చెప్పేసి ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని చెప్పేసి మళ్ళీ ఒక వార్త ప్రచురించడం జరిగింది. లిక్కర్ స్కామ్ మందు స్కామ్లో ఒక లేడీ మందు స్కామ్లో అంటే ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఒక బీఆర్ఎస్ పార్టీ అధినేత కూతురు అయి ఉండి మీరు ఇలా చేయటం అనేది అసలు కరెక్ట్ కాదు. దానికి తోడు మళ్ళీ మీరు చేసిన తప్పుని సమర్థించుకోవడం కోసం మళ్ళీ కోర్టులో పిటిషన్ చేయటం. ఆఫ్ నేతలకు 100 కోట్లు చెల్లింపులో ఆమెది ప్రధాన పాత్ర. ఈడీ ఆల్రెడీ చెప్తున్నది మీదే ప్రధాన పాత్ర అని చెప్పేసి. ఏది లేనప్పుడు మరి మీరు ఎందుకని చెప్పేసి మీ డేటా ఫస్ట్ నుంచి వాళ్ళు సిబిఐ వాళ్ళకి మీరు ఎందుకు సహకరించట్లేదు? నిజంగా మీరు ఏ తప్పు చేయకపోతే ఫస్ట్ నుంచి వాళ్ళకి సహకరించవచ్చు కదా. ఇప్పటివరకు మీ నాన్నగారు వచ్చేసి మీడియా ముందు కానీ లేకపోతే ఇంత అధికారంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మీ నాన్నగారు రాజకీయ పండితుడు కదా, మరి ఏ ఒక్క రోజు కూడా మిమ్మల్ని ఎందుకు సమర్థిస్తూ మాట్లాడట్లేదు? ప్రజలకు అందరికీ అర్థమవుతుంది కదా. మళ్ళీ ఇంకా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళటం, అక్కడ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం, ఇదంతా ఎందుకు? వేస్ట్ కదా. మీరు పోవటం కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అందులో ఇరికించేశారు. లిక్కర్ స్కామ్లో కవిత కీలకం క్లియర్గా అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ వార్తలు చూసినా, ఏ పేపర్లో చూసినా మీ గురించే వస్తూనే ఉంది. తెలంగాణ సొమ్ము ఢిల్లీకి, రాష్ట్రాన్ని బారాసా 10 ఏళ్ళు దోచుకుంటే కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకుంది. ఇప్పుడు ఇరు పార్టీ నేతలు ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. మెజార్టీ స్థానాలు ఇవ్వాలి,
రాష్ట్ర అభివృద్ధి నేను గ్యారంటీ జగిత్యాల భాజపా విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ గారు ఇప్పుడు జరగబోతున్న లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు మాకు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణలో భారీ ఎత్తున బహిరంగ సభలు పెట్టడం జరుగుతుంది. సో ఆ బహిరంగ సభలోనే ఆయన వాక్చాతుర్యం మనకు తెలిసిందే, అందరికీ దేశ ప్రజలందరికీ తెలిసిందే. ఇప్పుడు చూస్తున్నాము ఇటు బీఆర్ఎస్ మీద అటు కాంగ్రెస్ మీద వాళ్ళు వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. అదే క్రమంలోనే ఇరు పార్టీలు నేతలు ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. వాళ్ళు చేసిన పార్టీ నేతలు అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలను కూడా కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది, అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు కాపాడుకోవడం జరిగింది. అందుకే ఒకరినొకరు కాపాడుకుంటున్నారు ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పేసి ఇండైరెక్ట్లీ మోదీ గారు ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా మెజార్టీ స్థానాలు ఇవ్వాలి, రాష్ట్ర అభివృద్ధి నేను గ్యారంటీ అని చెప్పేసి మాకు మెజార్టీ స్థానాలు ఇస్తే తెలంగాణ అభివృద్ధి చేయడంలో నేను గ్యారంటీ, నన్ను నమ్మండి, తెలంగాణ ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మా పార్టీని గెలిపించాలి, ఇక్కడ మెజార్టీ స్థానాలు మాకు ఇవ్వాలి. సో మెజార్టీ స్థానాలు మాకు ఇవ్వడం వల్ల కేంద్రంలో మేమే ఉంటాం కాబట్టి మీ రాష్ట్రానికి కావాల్సిన నిధులు నియామకాలు అన్నీ అందిస్తాము, రాష్ట్రం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రజా సంకల్ప యాత్రలో మోదీ గారు చెప్పడం జరిగింది. ఇదిగో మళ్ళీ ఈనాడు పేపర్లో ఇంకొక ఆఫ్ నేతలకు 100 కోట్లు చెల్లింపుల కవిత పాత్ర, తర్వాత వాటిని రాబట్టుకోవడానికి అక్రమార్జన ఈడీ వెల్లడి. ప్రతి ఒక్క పేపర్లో మీ గురించి చేస్తూనే ఉన్నారు. మీరు చేసిన తప్పుని క్లియర్ కట్గా చూపిస్తున్నారు. మళ్ళీ దీనికోసం మీరు ఇంత బయటపడాలని ఇంత తాపత్రయం చేస్తున్నారు. అసలు తర్వాత వాటిని రాబట్టుకోవడానికి అక్రమార్జన 100 కోట్లు ఇవ్వడం ఎందుకు, వాటిని తీసుకురావడం కోసం మళ్ళీ మీరు అడ్డదారులు దొక్కడం ఎందుకు, వాటి కోసం ఇన్ని ఇబ్బందులు పడేసి మళ్ళీ జైలు పాలేటి అసలు ఏం అనిపించట్లేదు. కుటుంబం పరువు పోయింది కదా. ఇంతవరకు మీ నాన్న ఒక్కసారి కూడా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగిందా? కనీసం మీ అన్నయ్య కానీ హరీష్ రావు కానీ మీ నాన్న కానీ ఎవరైనా సరే మీడియా మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరైనా సరే మీడియా ముందుకు వచ్చి కవిత తప్పు చేయలేదు, కావాలని ఆమెని కేసులో ఇరికించారు అని చెప్పేసి గట్టిగా వాయిస్ వినిపించారు. ఈ రోజు వరకు నువ్వు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక్కరైనా సరే వచ్చి మాట్లాడారా, మిమ్మల్ని సమర్థించారా? ఇక్కడే అర్థమైపోతుంది కదా మీరు ఏం చేశారనేది ప్రజలందరికీ కూడా. మళ్ళీ దీనికి పిటిషన్లు సుప్రీంకోర్టులకు వెళ్ళటం. ఖమ్మం, మెదక్, భువనగిరి టికెట్లకు పోటాపోటీ, లోక్సభ అభ్యర్థులు తుది జాబితాపై నేడు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయం. సోనియా గాంధీతో రేవంత్ సుదీర్ఘ భేటీ, వివిధ అంశాలపై చర్చించిన సీఎం. నేడు సిడబ్ల్యూసి, సిఈసి సమావేశాల్లో పాల్గొనే అవకాశం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల కోసం పోటాపోటీగా ఉన్నారు అభ్యర్థులు. నాకు కావాలి సీట్లు అని చెప్పేసి అనుకుంటున్నారు. అదే క్రమంలో ఖమ్మం, మెదక్, భువనగిరి సీట్లకు మాత్రం పోటాపోటీ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులు ఎలాగైతున్నాయో జనాలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ క్రమంలో ఖచ్చితంగా ఎవరు నిలబెట్టినా మేము గెలుస్తాము అనే నమ్మకంతో చాలామంది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు దగ్గర రాని నాయకులందరూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాక చాలామంది కూడా ఆ పార్టీలో మళ్ళీ జాయిన్ అవ్వడం జరుగుతుంది. జాయిన్ అయిన తర్వాత మాకు కావాలంటే మాకు సీట్లు కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒత్తిడి తీసుకొస్తున్నారు. అదే క్రమంలో సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి సుదీర్ఘ భేటీ అవ్వడం జరిగింది. ఎవరికి ఏ సీట్లు ఇవ్వాలి, ఎలా రాబోతుంది ఏంటి అని చెప్పి సోనియా గాంధీకి వివరించడం జరిగింది. సో ఆ క్రమంలోనే సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ప్రచారం కోసం రావాల్సిందిగా ఆహ్వానించడం కోసం ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారిని కలిసి తెలంగాణకి తీసుకొచ్చి రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేయడం కోసం వాళ్ళని ఆహ్వానించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఒక్కసారి ఓడితే నష్టమేం లేదు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ప్రజలు ఆశపడి మోసపోయారు. బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తా. బీఎస్పీ నేతల చేరిక సందర్భంగా బారాస అధినేత కేసీఆర్. మారలేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు పక్క పార్టీ వాళ్ళని లాక్కోవటమే, ఇప్పుడు అధికారం లేని వాళ్ళని కూడా పక్క పార్టీ నుంచి లాక్కోవడమే. ఇక మీరు మారారు అంతే. బిఎస్ ప్రవీణ్ కుమార్ ఒకప్పుడు కేసీఆర్ మీద విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా అలాంటి ప్రవీణ్ కుమార్ని తీసుకొచ్చుకొని ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తున్నారని చెప్పేసి వార్తా ప్రచురించడం జరిగింది. కేసీఆర్ గారు మీరు 10 ఏళ్ళు పాలనలో మీరు ఏం చేశారనేది ప్రజలందరికీ తెలుస్తుంది. ఇప్పుడు పార్టీ కోల్పోయిన తర్వాత కూడా మళ్ళీ ప్రవీణ్ కుమార్ గారిని తీసుకొచ్చి మీ దగ్గర చేర్చుకోవడం జరుగుతుంది. అంటే మీ బలం కోల్పోతున్నట్టే మీరు క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా. ఒక పక్క మీ అమ్మాయి లిక్కర్ కేసు, ఒక పక్క కాళేశ్వరం దానికి కుంగిపోవడం, పిల్లర్లన్నీ కూడా పరిస్థితులు చూస్తే కనబడుతున్నాయి ప్రజలందరికీ. ఇంకా మీరు ఎంతమందిని మీ పార్టీలో జాయిన్ చేసుకున్న ఉపయోగం లేదు. అర్థమైపోయింది, పార్టీ పైన అర్థమైపోతుంది, జనాలందరికీ తెలిసిపోతుంది ఏం చేశారని. మీరు చేసిన 10 ఏళ్ళ పాలనలో ఏ ఒక్కరోజు కూడా మీ యొక్క చేసిన అభివృద్ధి పనులు ఏమి చూపెట్టండి. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుంగిపోతుంది, 3 పిల్లర్లు కుంగిపోయినాయి. రేపు పొద్దున వర్షాకాలం వచ్చినప్పుడు వరద కనుక అందులోకి వెళ్ళిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటుందా? 1000 కోట్ల ప్రజాదానం, లక్షల కోట్ల ప్రజాదానం వృధా.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ప్రజలు ఆశపడి మోసపోయారు. కాంగ్రెస్ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నిలబెట్టుకుంటుంది కదా. వాళ్ళు ఇచ్చిన 3 నెలలు 100 రోజులు అవుతుంది ఇప్పటికి. ఈ 100 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఏమి ప్రజలను మోసం చేసే ప్రయత్నం అయితే కనపడట్లేదు కదా. బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తా. బీఎస్పీ నేత చేరిక సందర్భంగా బారాస అధినేత కేసీఆర్. ఫస్ట్ మీ కూతురు ఒక కేసులో ఇరుక్కుపోయింది. ముందు ఆమెను బయటకు ఎలా తీసుకురావాలి, ఆమెను ఎలా చూసుకోవాలి, ఆ సంగతి ఏంటంటే ముందు ఆలోచించండి. అది ఆలోచించకుండా మీరు పార్టీ కోసం వాళ్ళని వీళ్ళని మీ పార్టీలో జాయిన్ చేసుకుంటూ ఉంటే ఇంతవరకు మీ అమ్మాయికి ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కసారైనా మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడారా? ఒక్కసారైనా ఆమె తప్పు చేయలేదు, ఒక తండ్రిగా అయినా సరే, ఒక పార్టీ అధినేతగా కాకపోయినా తండ్రిగా అయినా సరే మీరు వచ్చేసి ఆమె గురించి మీడియా ముందు ప్రజలకు ఏమైనా వివరించారా? నిజంగా తప్పు చేయకపోతే మీరు ముందుకు వస్తారు కదా. ఇంతవరకు మీరు వచ్చి ఒక్కసారి కూడా ప్రజలకి స్పష్టత ఇచ్చిన రోజైతే కనపడలేదు ఈ రోజు వరకు కూడా. ఇంకా పార్టీ తప్పులేదు, మీ పార్టీని మీరు కాపాడుకోవడంలో తప్పులేదు, అటువంటి తప్పులేదు. కాకపోతే మీ కన్నబిడ్డ ఇబ్బందిలో ఉంది, ఆమెపై ఢిల్లీలో జైల్లో కూర్చొని ఉంది. ఆమెకు ఎటువంటి రక్షణ కల్పించాలి, లేకపోతే ఆమె చేసింది నిజంగా తప్పు చేసిందా, లేకపోతే ఇప్పుడున్న అధికార పార్టీలో ఆమెను కావాలని అందులో ఇరికించారని ఏదో ఒకటి స్పష్టత అయితే ఇవ్వాలి కదా. మీరైతే ఇప్పటివరకు ఇవ్వకపోవడంలో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే నిజంగా ఆమె తప్పు చేసిందని ప్రజలు అనుకోవాలనా? పార్టీ అధినేతగా కాకపోయినా ఒక కన్న తండ్రికైనా వచ్చి మీరు చెప్పాలి కదా, ప్రజలకు వివరించాలి కదా. మిమ్మల్ని దేవుడు అనుకున్నారు, కేసీఆర్ దేవుడు అనుకున్నారు. చాలామంది మీ అభిమానులు ఉన్నారు, మీ పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంత అవమానపడుతున్నారు అదనే మీరు గమనించాలి కదా. వాళ్ళ కోసమైనా మీరు మీడియా ముందుకు వచ్చి మీరు వివరించాలి కదా. అసలు జరిగింది ఏంటనేది మీరు క్లియర్ కట్గా చెప్పాలి కదా. అది మీకు తెలుసు కదా, పార్టీ అధినేతగా తెలుసు, కన్న తండ్రిగా తెలుసు, అన్నీ మీకు తెలుసు కదా. మీకోసం కూడా కాదు, మీకోసం పనిచేసిన కార్యకర్తల కోసం కూడా మీరు ఆలోచించాలి. ఎంతసేపటికి మేము మా కుటుంబం కాదు, మిమ్మల్ని మీ అందరం ఎక్కించి మిమ్మల్ని ఒక రాజులా చూసిన మీ పార్టీ కార్యకర్తలు వాళ్ళని కూడా మీరు ఆలోచించి దృష్టిలో పెట్టుకోవాలి కేసీఆర్ గారు.